నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS. పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, గాంధీ పార్క్, అనంతరం ట్యాంక్బండ్లో గల అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ పార్క్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, పట్టణ అధ్యక్షులు సుంకర్ సాయి, సుంకరి రాజేష్, పట్టణ బీజేపీ నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెడీమేడ్ కిరాణా షాప్ తీసుకొస్తారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో పాటు ఆయా శాఖ అధికారులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. వరి ఖాతాలకి 270 కోట్లు. జిల్లాలోని 71,565 మంది జ్యోతి పథకం. ఈ పథకం కింద జిల్లా ఎన్నో త్యాగముల ఫలితంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము. దేశం కోసం తమ ప్రాణులు జీవితాన్ని త్యాగం చేసిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతల స్వీకరించిన రోజే ప్రభుత్వం ప్రజా పాలనపై స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం అధికారులు వచ్చిన 48 గంటల నుంచి హామీలను అమలు ఇంద్రమ్మ ఇల్లు లేని ప్రతి అర్హులైన పేదవారికి సొంత ఇంటిని నిర్మించి ఎందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది.
జిల్లాలో ఇప్పటి వరకు 9,026 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయగా 6,359 ఇందులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఖాతాలో 91,39,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మరియు క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీస్ అధికారులతో సిబ్బందితో పోలీస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు స్కూల్లో గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇదిలా ఉండగా నిర్మల్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. Teachers and నిర్మల్ పట్టణంలోని స్థానిక గండిరామన్న దత్తసాయి ఆలయంలో సాయి పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈ రోజు నుండి సాయి పారాయణం సందర్భంగా మొదటి రోజు శ్రీ గండిరామన్న దత్తసాయిబాబా ఆలయం నుండి సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి పాదుకలను పట్టణ పురవీధుల గుండా ఊరేగించి శాస్త్రీనగర్ కిడ్స్ క్యాంపస్ స్కూల్ ఎదురుగా గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వరకు పాదుకల్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, సభ్యులు ఉప్పుల నందు, కోలా శంకర్, ప్రకాష్ గౌడ్, రామ్రెడ్డి, జిందం గోవర్ధన్, పూదరి నరహరి, గోపాల్ రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్, రాజేష్, జనార్దన్, నర్సయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. షిరిడి నుంచి పాదుకలు 12వసారి నిర్మల్ పట్టణానికి ఎక్కడి జగన్మోహన్ రెడ్డి గారి సాయి దీక్షా సమితి అధ్యక్షులు గారి సారథ్యంలో తీసుకురావడం జరిగింది. మరి అట్టి కార్యక్రమం సందర్భంగా నేడు అభయాంజనేయ స్వామి శాస్త్రీనగర్ నందు రెండవసారి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు మధ్యాహ్న హారతి అయిపోయింది కాబట్టి దాని తర్వాత సాయి పల్లకిని అభయాంజనేయ స్వామి ఈ ఆలయానికి ఊరేగింపుగా తీసుకుపోవడం జరుగుతుంది. మరి దీన్ని పురస్కరించుకొని నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ, మరి సాయి భక్తులందరూ, నిర్మల్ పుర ప్రముఖులందరూ, నిర్మల్ పట్టణవాసులందరూ ఈ సాయి పారాయణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతూ, మరి సాయి కృపకు పాత్ర కావాలని కోరుతూ మనవి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఓం సాయి. ఓం సాయిరామ్. మన నిర్మల్ పట్టణానికి షిరిడి నుంచి 12వసారి బాబా యొక్క పాదుకలు రావడం జరిగింది. ఈ పాదుకలు వచ్చిన సందర్భంగా మనం వారం రోజుల పాటు సాయి పారాయణము జరుపుకోవడం జరుగుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, నమో నమః జయ జయ సాయి, నమో నమః సద్గురు సాయి, నమో నమః ఓం సాయి, నమో నమః శ్రీ సాయి, నమో నమః జయ జయ సాయి, ఓం సాయి, నమో నమః
సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. के झुंड आज जंग की घड़ी के तुम हार दो मान शान या की जान खाओ दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड రాష్ట్రంలోనే మొదటిసారిగా విద్యార్థులకు పోషక ఆహార లోపలి పిల్లలకి హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం జరుగుతుంది. పిల్లలు జిల్లాలోని వివిధ కావులు కళాకారులు పాల్గొని జిల్లా గొప్పదనం ఎల్ఓసి చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. లక్ష్మచంద మండలం వడ్డ్యాల్ గ్రామానికి చెందిన గుడిసె విజయలక్ష్మికి అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం 70,000 ఎల్సీఓ చెక్కును లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు. టీఎన్జిఓ సంఘభవనంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వేర్మల ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మన భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత అందరికీ సమాన హక్కులు కల్పించి ఓటు హక్కును కల్పించి సామాన్య మానవుడు రాజ్యాధికారం చేపట్టే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కూడల రవికుమార్, అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ జగదీశ్వర్, ఉపాధ్యక్షులు వెంకటరమణ, నవీన్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎస్ మోహన్ రెడ్డి, ఎం గంగాధర్, ఆనంద్, జిల్లా కార్యదర్శి సభ్యులు హనుమంతరావు, ఫారెస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్, సత్యనారాయణ గౌడ్, దీపక్, సంపత్, మంజూర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ద్వారకా నగర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు తలతొక్కుల నరహరి జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాజన్న, రాజలింగం, ప్రధాన కార్యదర్శి అనంతం, కోశాధికారి రమణ, ఉపాధ్యక్షులు కొండా నారాయణ, గౌరవ సలహా సభ్యులు మౌలానా, ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, సభ్యులు రామకృష్ణ, సందీప్, శ్రావణ్ రెడ్డి, రవి, హరిలు పాల్గొన్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలక. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు గణపతి రెడ్డి, అధ్యక్షులు రాథోడ్ వసంత్ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, మురళి, మల్లేష్, శ్రీధర్, రాకేష్, రాజు, గణేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి. నిర్మల్ పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ జేడీ ఆఫ్ అగ్రికల్చర్ తుమ్మాల బాబురెడ్డి, ప్రముఖ గుండె డాక్టర్ జగన్నాథం, ఫిజియోథెరపీ డాక్టర్ కత్తి కిరణ్, హాస్పిటల్ CEO హరికృష్ణ, హాస్పిటల్ డాక్టర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భాండం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోనవాగు తెలుపు శాంతి ప్రబోధం. కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోనవాగు తెలుపు శాంతి ప్రబోధం. గుండె గుండె కలుసుకుంటే సమరస భావం, గుండె గుండె కలుసుకుంటే సమరస భావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. बोलो स्वतंत्र भारत माता की, बोलो स्वतंत्र भारत. హాస్పిటల్ స్టాఫ్ మరియు అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ హాస్పిటల్లో గణతంత్ర దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఇంతకుముందే హరికృష్ణ గారు కానీ మన కిరణ్ గారు కానీ చెప్పినట్లు గణతంత్ర దినోత్సవం రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు. మనం స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టుకి. అయితే ఇది 26 జనవరి 1950లో మన రాజ్యాంగం అమలుపరుచుకోవాలని నిర్ణయించుకొని ఇప్పటికీ మనకు 77వ ఈ రాజ్యాంగం అమలుపరుచుకొని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. స్వతంత్ర భారత్ మాతా కీ జై, స్వతంత్ర భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. మనకి భవిష్యత్తులో స్వాతంత్రం వచ్చే ఉన్నది అన్న ఆలోచన చేసి దానికి ఒక బ్రిటిష్ వారు మళ్ళా మన స్టేట్ ప్రావిన్సెస్ సంబంధించినటువంటి కింగ్స్తోని కలిపి దగ్గర దగ్గర 399 మంది కలిపి ఒక మెంబర్స్ అందరు కలిసి కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీని ఫామ్ చేశారు. దాంట్లో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది మనం చేర్చుకోవాలని చెప్పేసి బ్రిటిష్ వారు మరియు మన వాళ్ళు చర్చించినప్పుడు దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చేసి తెలియజేశారు. దాంట్లో దగ్గర దగ్గర ఒక 4-5 కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా దీనిలో మనం చూసుకుంటే కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో అడ్వైజర్ కమిటీ చేశారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారితో యూనియన్ పవర్స్ సంబంధించిన కమిటీ వేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో అసెంబ్లీ ఫంక్షనింగ్ అండ్ స్ట్రీమింగ్ కమిటీ వేశారు. ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అనేది కూడా వేయడం జరిగింది. దాన్నే ముఖ్యమైన కమిటీగా పరిగణిస్తారు. దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ యొక్క కమిటీలో 7 అనేది వివరించారు. వారిలో గోపాల్ స్వామి గారు, కృష్ణమూర్తి స్వామి గారు, కృష్ణస్వామి గారు, మునీష్ గారు, మొహమ్మద్ సౌద్దీన్ గారు, మధ్యరావు గారు, కృష్ణమాచార్య గారికి సంబంధించిన 7 ఉండే. దీంట్లో కాకపోతే ముఖ్యంగా మొత్తం కష్టపడి చేసింది మొత్తం దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే వారి పేరే ఎక్కువ మనము కాన్స్టిట్యూషన్ రచయితగా మనము ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధ్యక్షులు యాటగారి సాయన్న, నిర్వహణ అధ్యక్షులు సుంకెట పోషెట్టి, గౌరవ అధ్యక్షులు బర్మ చిన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులదేవి శ్రీనివాస్, కార్యదర్శి పందిన రమణ, ప్రచార కార్యదర్శి కేశవ శివకుమార్, గౌరవ సలహాదారు సుంకరి రాజు, చారి, గొడుగు గంగాధర్, నిగలపు లింగన్న, మాజీ సర్పంచ్లు ఈరు గొల్ల రాజన్న, జక్కుల భాస్కర్, యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు సుధాకర్, అధికార ప్రతినిధి మారోజు గంగాధర్, కార్యవర్గ సభ్యులు కాంబ్లే, సూర్యకాంత్, దాసరి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు మండలాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి చారిత్రాత్మక రోజైన జనవరి 24న జిల్లాలోని అన్ని మండలాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మచంద, మామెడ, సోన్, దిలావర్పూర్, సారంగాపూర్, నర్సాపూర్చి మండలాలతో పాటు పలు గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే వందే మాతర గీతాన్ని సైతం ఆలపించారు. गणतंत्र भारत माता की बोलो, गणतंत्र भारत माता की बोलो, गणतंत्र भारत माता की। गुजरात मराठा गंगा तव शुभ नाम मंगलदायक जय। पंजाब सिंध गुजरात मातरम वंदे मातरम। జిల్లాకు చెందిన సుంక ప్రేమలత కబడ్డీ రిఫర్గా ఎంపికైనట్లు డిఈఓ భోజన తెలిపారు. కడతాల్లో జెడ్పీఎస్ఎస్ పీడీ సుంక ప్రేమలత జాతీయ కబడ్డీ పోటీలకు రిఫర్గా ఎంపికైనట్లు డిఈఓ భోజన్న, డివైఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌల్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ప్రేమలత రిఫర్గా వివరించనున్నారు. ఆమె ఎంపికపై కబడ్డీ జిల్లా ప్రెసిడెంట్ భూపతి రెడ్డి, సెక్రటరీ సునీల్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కేరళ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పిల్లలకు బహుమతులను ప్రదానం చేశారు.
कर्नल सोफिया कुरैशी, विंग कमांडर योगिता सिंह। ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.